Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అమ్మాయిలను అబ్బాయిలను ఇండస్ట్రీలో లవ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఓకే అనుకొని ఓకే ఇది రియల్ లవ్వే నమ్మొచ్చు, మ్యారేజ్ కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇయర్ అంటే కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు శ్రీహాన్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని సమాజం మొత్తానికి తెలుసు, పెళ్లి చేసుకుంటున్నారని అందరూ తెలుసు. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చినా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ హౌ దే కనెక్టెడ్. వాళ్ళ బాండ్ ఎవరో ఒకరు తగ్గాలి కదా. దట్ ఇస్ గ్రేట్. లైక్ బాగుంది కదా, బాగుంటుంది కదా, అండర్స్టాండబుల్, లైక్ బాగుంది. ఏం లేకుండే స్టార్టింగ్ లవ్ లో పడిపోగానే ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయారు. చాలా బోల్డ్ గా ఇద్దరు ఆఫ్ బట్టలు వేసుకొని ఇన్స్టాలో పోస్టులు పెట్టేశారు. ఇద్దరం లవ్ అని ఛానల్స్ కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చేసుకున్నారు. బర్త్డే పార్టీలకి, మ్యారేజెస్ కి ఇద్దరు కపుల్స్ లాగా వెళ్ళిపోయారు. చాలా చాలా చేసేసారు. అంటే పీక్ వెళ్ళిపోయారు అనమాట. విత్ ఇన్ దట్ ఈస్ వాట్ లవ్ డూ. దట్ ఈస్ వాట్ లవ్ డూ. నేను చెప్తున్నా కదా అది. హౌ అంతే కదా. ఇఫ్ నేను అంత పీక్ స్టేజ్కి వెళ్ళడానికి ఏంటి కారణం? నా లైఫ్ అంతా ఒక పర్సన్ అని నమ్మితే గానీ నేను వెళ్ళను కదా. నమ్మకపోతే నేను చూపించాను కదా, బయటకి చూపించాల్సిన అవసరమే లేదు కదా, దాచిపెట్టుకొని ఉండొచ్చు కదా. అండ్ అవతల మ్యానిపులేషన్ కూడా ఉంది. ఈ వాంట్స్ టు షో. బట్ కష్టపడి వచ్చావు. బిగ్ బాస్కి వెళ్ళిన వచ్చిన రెమ్యునరేషన్ కానీ, సినిమాల మీద వచ్చిన రెమ్యునరేషన్ కానీ డెఫినెట్ గా కొద్ది గొప్ప ఉండుంటుంది మీ దగ్గర. ఏం లేదు. ఏంటి తర్వాత బ్రేకప్ అయ్యే టైం కి మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? 0 -5 lakhs అప్పు ఉంది. ఇంకా నాకు అప్పులు ఉన్నాయి. నాకు ఇంకా చాలా అప్పులు ఉన్నాయి చెప్పాలంటే. అవునా? ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు అసలుకి? ఏం లేకుండా మాకు కూడా చెప్తే తెచ్చుకుంటాం కదా. ఇల్లు ఫైనాన్స్ ఇస్తారు నార్మల్ గా. ఏం పెట్టారు ఫైనాన్స్ కి మరి మీరు? షూరిటీ? గోల్డ్. ఉన్నదంతా అయిపోయి అన్ని అయిపోయింది. నేను గాజులు అమ్మేస్తాను. అదేదో యాడ్ లో చెప్పినట్టు. చిచ్చి దేవుడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాడు అని చెప్పి 4 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్న నేను అవి అమ్మేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ముంచేస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మొత్తం నిల్లు. మొత్తం తను వెళ్ళక ముందు కూడా, అసలు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు కూడా 5 lakhs, తనకి 4 lakhs ఇచ్చా నేను. వాళ్ళ ఏదో కట్టాలి, ఏదో EMIలు ఉన్నాయి, గోల్డ్ పెట్టేస్తా అంటే వద్దు, తనకు ఉండే గోల్డ్ పెట్టొద్దు అని చెప్పి ఇచ్చా నేను. నువ్వు గోల్డ్ పెట్టద్దు తన గోల్డ్, తన బ్రేస్లెట్ చైన్ పెట్టద్దు అని చెప్పి. అయ్యో అదంతా వద్దే, ఇంకా అసలు సోది ఇదంతా. అవునా? నాకు చాలా డబ్బులు పోయాయి. నేను ఇప్పుడు ఐ డోంట్ కేర్ ఇప్పుడు. ఎన్ని లక్షలు పోయి దరిద్రం వదిలిపోయాను. టార్చర్ లైఫ్ లాంగ్ పెట్టుకోలే కదా, పెళ్లి చేసుకోను నేను. ఏదో పోతే 9 months 1 year, లైక్ ఒక 2-3 months బాగుండే. తర్వాత తన మ్యానిపులేషన్స్ ఇవంతా నాకు నచ్చలేదు. ఆయన కూడా ఉన్నా అండ్ ఆల్వేస్ హీ వాంట్స్ టు ఫేమ్, హీ వాంట్స్ టు మనీ కోసం యూజ్ చేసుకున్నాడు బేసికల్లీ అంతే. ఎందుకంటే ఏం చేయడు కదా బాబు, కూర్చొని తినాలి, ఇంట్లో ఉండాలి. కానీ నేను సంపాదించినా కూడా ఏం చేసినా ఏం చేయకపోయినా ఎలాగో తప్పుగానే చూస్తాడు. అంటే అనుమానం అన్నీ ఉన్నాయి. నేను లాయల్ గా ఉండి కూడా వేస్ట్ అని అనిపించింది. నా వల్ల కాలే, ఇంకా వద్దని వదిలేసాను, అంతే అయిపోయింది. ఎంత అయిపోయి ఉంటుంది మనీ మొత్తం మీది? అది 50 లక్షలు తెలీదు, నేను లెక్క పెట్టలే. ఖర్చు పెట్టేటప్పుడు లెక్క పెట్టలే. ఉంటుంది కదా బ్యాంక్ బ్యాలెన్స్, మనది తెలుస్తుంది కదా ఎంత ఉందో మన బ్యాంక్ బ్యాలెన్స్. ఒక 1 crore వదిలేద్దాం. అసలుకి నేను అస్సలు లెక్క పెట్టలేదు, లెక్క పెట్టే కూడా తలుచుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు అదేంటో ఇలా నీళ్ళు చల్లి వదిలేయాలంటారు కదా, కొన్నిసార్లు అలా వదిలేస్తాను నేను. ఓకే, టైం విల్ గివ్ మీ మై ఎవ్రీథింగ్ బ్యాక్. ఓకే, అంతే. బట్ వాళ్ళ మమ్మీకి వాళ్ళందరికీ తెలుసా? అందరికి తెలుసనే ప్రాబ్లం, అదే పెద్ద ప్రాబ్లం బేసికల్లీ. మీ ఇంట్లో మీరు చెప్పారా? అందుకే అందరి ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అంతా తెలుసు. యాక్సెప్ట్ చేశారు అందరూ? చేశారు. ఎన్ని రోజులు పట్టింది బయటపడటానికి? ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషిని ఇంకో మూవీలో పెట్టాను కదా, ఈ మదం మూవీలో బ్రేకప్ అయిన తర్వాత తనతో ఇంటిమేట్ సీన్ చేయాలి. ఓకే, డైరెక్టర్ వచ్చి చేద్దామా వద్దా, ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఏం చేయలేము. ఆల్రెడీ ఒక 1 schedule అయిపోయింది, 2nd scheduleకి వచ్చినప్పుడు బ్రేకప్ అయిపోయింది. అయినా కూడా నేను మూవీ మీద నాకు ఉండే ప్యాషన్తో నేను చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ ఇంకొక పర్సన్ ఉన్నా నేను ఆబ్వియస్లీ చేయాల్సిందే కదా. నేను నా పర్సన్ ఉంటే నాకు ప్రాబ్లం ఉండదని నేను పెట్టుకున్నాను. కానీ
నేను చేస్తా అని చెప్పి చేయడం, ఇలా బయటకు వచ్చి ఇంకా ఏం లేదు అసలుకి. నిజంగా మనిషిగా చచ్చిపోయాను ఆ రోజు నేను. టైం పట్టింది బాగా. చాలా చాలా టైం పట్టింది, చాలా టైం పట్టింది, చాలా ఏడ్చాను. నిద్ర పట్టేవి కాదు, రోజు ఏడుస్తూనే ఉండే. ఎందుకు ఏడుస్తానో అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను ఒకసారి నేను. ఎందుకంటే ఒకసారి నేను బయటకు వెళ్తున్నా, కార్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా, క్యాబ్ బుక్ చేసి క్యాబ్ రావట్లేదని లిఫ్ట్ దగ్గర నిలబడి ఎడ్ చేస్తున్నాను నేను, నా సిచ్యువేషన్ ఇలా అయిపోయిందని చెప్పి. అంత పీక్ స్టేజ్. ఏం అంటే చిన్న చిన్న దానికి ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు అసలుకి. బేసికల్లీ మొత్తం అంటే సర్వం కోల్పోయి ఏం లేదు ఒక సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెవరికి రావద్దు అనుకుంటున్నాను నేను. చాలా లోన్లీ అయిపోయి ఒక్కదాన్ని అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే ఎలా ఉన్నానంటే లైఫ్లో ఇంకెవరిని నమ్మొద్దు, ఇంకా లవ్ ఇవి అవి కాదు. అసలు మ్యారేజ్ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది నాకు అసలు లేదు. నేను తనతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంది, నేను ఇప్పుడు పెద్ద బూతుగా ఫీల్ అవుతున్నా. మ్యారేజ్ అనే దాని మీద ప్రపోజ్డ్ మీ ఫర్ మ్యారేజ్, వాళ్ళ మమ్మీతో మాట్లాడి ఇదంతా దాని తర్వాతనే కదా మనం ఒక పర్సన్ని ట్రస్ట్ చేస్తాము. ముందుగా ఎందుకు ట్రస్ట్ చేస్తాము? తను మ్యారేజ్ ప్రపోజల్ చేసిన తర్వాతనే కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో కూడా ఓపెన్ అయింది. వాళ్ళ మమ్మీతో మాట్లాడించిన తర్వాత లైక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ఒక అమ్మాయి ట్రస్ట్ చేయడానికి. ఎవ్రీథింగ్ చేస్తారు అబ్బా, కానీ ట్రూగా ఉండరు వీళ్ళు. కానీ ఎవరు సపోర్ట్ లేదా మీకు ఆ టైంలో? బిగ్ బాస్ ఫ్రెండ్స్ కానీ, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ, కామన్ ఫ్రెండ్స్ కానీ? ఎందుకంటే ఫైనాన్షియల్ గా బాగా లో, జీరో బ్యాలెన్స్ వచ్చేసారు, బయటపడ్డారు. ఇంకా బయటకే రాలే నేను. ఇంకా ఫినాన్షియల్ గా నా ఓకే, చేస్తున్న మూవీస్ ఓకే, బట్ ఇట్స్ నాట్ టూ హై రేంజ్ లో కాదు. ఓకే ఓకే, ఐ కెన్ సర్వైవ్. బట్ ఒక అమ్మాయికి, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయికి లైఫ్ స్టైల్ కి చాలా ఖర్చు అవుతుంది ఇక్కడ. నేను 1 year బయటకు వెళ్ళా. 1 year తర్వాత లాస్ట్ మంత్ నేను దుబాయ్కి వెళ్ళాను. అది కూడా అక్కడ నాకు ఆపర్చునిటీ కనిపించింది, ఒక వర్క్ కనిపించింది నాకు. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, ఒక కంపెనీ పెట్టి. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఆపర్చునిటీ కనిపించింది కాబట్టి నేను దుబాయ్కి వెళ్ళాను. లేకపోతే ఆ దుబాయ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది 1 month నేను అక్కడ ఉన్న తర్వాత, దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే, అప్పుడు నార్మల్ అయ్యాను. 1 year నేను కనీసం బయటకు రాలే. కనీసం ఒక రెస్టారెంట్కి, కెఫేకి, కాఫీ తాగడానికి, క్లబ్కి, ఎక్కడ ఫ్రెండ్స్ని కలవడానికి ఎవరు పిలిచిన నేను లేను. ఇదే మరి ఎట్లా ఈ ఫ్లాట్ రెంట్? 1 year లో నేను ఏంటంటే షూట్స్ జరుగుతున్నాయి. షూట్స్ ఏంటంటే రోజు ఉండవు కదా. ఈ 5-6 ప్రాజెక్టే 6 months జరుగుతాయి కదా. మధ్యలో గ్యాప్ వస్తుంది, ఒక 1 schedule అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్, ఈ స్కెడ్యూల్ గ్యాప్లో ఈ మూవీ, ఈ గ్యాప్లో ఈ మూవీ, ఈ వెబ్ సిరీస్ కాకపోతే ఇది. సో ఇంకా ఒక 3 movies నేను చేసింది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వాలి. మిగతా అంటే ఇలా వర్క్ పరంగా నాకు ఎక్కడ మూవీస్ అయితే తక్కువ లేదు. ఎవ్రీ మంత్ 10 to 15 days నేను షూట్ చేస్తున్నాను. ఎవ్రీడే ఎంత వస్తుంది మీ రెమ్యునరేషన్? 50,000 ఉంటుందా? చెప్పనవద్దు. అప్పుడే కదా ప్రొడ్యూసర్స్ తెలిసేది, ఓకే ఇండియాని మనం బుక్ చేయొచ్చు ఈ సినిమాకి మంచి క్యారెక్టర్ కానీ. నాకు ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. డిపెండ్ చెప్పాలి ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇంతే అని ఫిక్స్ చేస్తారు, లేకపోతే అంతా అని అనుకుంటారు. ఇదంతా వద్దు. ప్రతి మూవీకి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ మూవీకి తగ్గట్టు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఒక బడ్జెట్ ఉంటుంది. ఆర్టిస్ట్ని బట్టి ఒక బడ్జెట్ ఉంటుంది. మన మూవీలో చాలా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అన్నీ అకార్డింగ్ టు, కొన్నిసార్లు నాకు మూవీ కావాలని చేస్తా, కొన్నిసార్లు నాకు క్యారెక్టర్ కావాలని చేస్తా, కొన్నిసార్లు డబ్బులు మాత్రమే కావాలని చేస్తా. సో అది ఎవ్రీ ఆస్పెక్ట్ మారిపోతూ ఉంటాయి. ఫుల్ అడల్ట్ కదా, దాంట్లో అడల్ట్ డబ్బు లేదు కాబట్టి కొంచెం కాదు. ఆ మూవీ బడ్జెట్ చాలా కాదు, అది దానికోసం కాదు, నా పర్ఫార్మెన్స్ కోసం చేస్తాను. నా యాక్టింగ్ చూపించుకోవాలి అని చెప్పి చేస్తాను. క్లైమాక్స్ నేను ఎందుకు ఆ మూవీ నమ్మాను తెలుసా? ఎవరైనా ఒకరితో అంటేనే చేయరు, కానీ పాయల్ రాజ్పుత్ ఆ మూవీ మంగళవారం మూవీలో షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ తన యాక్టింగ్ కానీ అన్ని, తను అంత పెద్ద హీరోయిన్ అయ్యి తనే ఒప్పుకుంది చేయడానికి. నాకు 3 peopleతో అన్నారు, కానీ అది స్టోరీకి రిక్వైర్డ్. అండ్ నా ఒక యాంటాగనిస్ట్కి ఇంత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంకెవరు అంటే లైక్ ఇంత మంచిగా రాయలేదేమో, మేబీ నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తున్నారు, నేను చేసి ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే ఈ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ, చేసినప్పుడు క్లాప్స్ కానీ,
తర్వాత 1 మంత్ ప్రిపేర్ అయ్యా నేను క్యారెక్టర్కి. ఓ బేసికల్లీ మొత్తం ఉమెన్ సెంట్రిక్ మీద నడుస్తుంది, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఆ మూవీ క్లైమాక్స్ బాగాలేదని చెప్పి మార్చాలని చెప్పి చాలా హీరోస్ ఒప్పుకోలేదు. ఫైనల్ ఒక కొత్త హీరోని పెట్టి చేస్తారు. అంటే ఆ క్లైమాక్స్ కి అంత పవర్ ఉంది. ఓకే క్లైమాక్స్ చూసి ఎంత మంది నాకు కాల్ చేస్తున్నారంటే ప్రివ్యూ షోస్ కి, మీరు నమ్ముతారా, సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు 6 months. అవునా 6 months సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ విత్ 17 cuts వచ్చింది మూవీకి. ఓకే అంత అలాంటి అడల్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. ఇవ్వలేదు. అడల్ట్ అంటే నాట్ ఓన్లీ అడల్ట్, వైలెన్స్, కాస్ట్, మనీ, ఒక సొసైటీ, క్రూవల్టీ, పోలీస్ సిస్టమ్, ఇలా మొత్తం ఎవ్రీ లైక్ కాస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో అన్ని ఉంటది దాంట్లో. బేసికలీ స్టోరీ ప్లాట్ బాగుంటది. బట్ ఈ సినిమా తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎక్కువ రోల్స్ అలాంటిదే ఎందుకు, ఇంకా పవర్ఫుల్ గా రాస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూసి అని. ఇంకా చెప్పలేదు నేను. నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం చూస్తారా లేకపోతే గ్లామర్ కోసం చూస్తారా? గ్లామర్ కోసం, ఈ మూవీ తర్వాత పర్ఫార్మెన్స్ కోసమే చూస్తారు అని నా ఫీలింగ్. సెన్సార్ బోర్డు ముంబై రివిజన్ కమిటీకి వెళ్తే, అక్కడ ముంబైలో సెన్సార్ బోర్డు 6 months తర్వాత వచ్చింది ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ ఫోన్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడారు. 15-20 minutes మాట్లాడారు నా క్యారెక్టర్ గురించి. యూనో ప్రతి ఒక్కరు మూవీ చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మూవీలో సీన్ గురించి మాట్లాడట్లేదు, నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీలీ ఎక్సైటెడ్. మదం గురించి ఎందుకు తెలుసా, ఆ సీన్లు గుర్తుంటే అదే సీన్లు గుర్తుంటాయి కదా అందరికి. కానీ ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ నాకు కాల్ చేసి, డేవ్ జాండ్, ఆయన కాల్ చేసి, ఇప్పుడు మ్యూజిక్ అవంతా అవ్వకముందు నువ్వు క్లైమాక్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ కి నేను ఏం మ్యూజిక్ కొట్టాలమ్మా అని చెప్పి అడిగారు నన్ను. అసలు ఏం చేసావు, అసలు నాకు అర్థం కావట్లే ఏం మ్యూజిక్ కొట్టాలో అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి. అంటే లైక్ అందరికీ అంత నచ్చింది. నేను చెప్పాను కదా, నేను పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి, నా యాక్టింగ్ చూపించుకోవడానికి మాత్రమే ఈ మూవీ ఒప్పుకున్నా. ఓకే, ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం ఇండస్ట్రీలో, ఫ్రమ్ డే 1 నుంచి చూస్తున్నాను కాబట్టి. నేను ఆర్జీవి గారితో అంటే అది కూడా కొంచెం హెల్ప్ అయింది అనుకో, చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ అన్ని నేను అన్ని నీ కాళ్ళ మంచిగానే తీసుకుంటాను. మీద పడే కదా అవును, ఆ డాన్స్, నీ కాళ్ళు అవును. పట్టుకొని. అవును. ఓకే, బట్ ఇండస్ట్రీలో నీకంటూ వెల్ విషర్స్, మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరా? గుడ్ అండ్ బ్యాడ్ షేర్ చేసుకోవటం. నాకు అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు బేసికలీ. ఒక్కళ్ళే ఉంటున్నారు కదా సింగిల్. నేనేంటంటే అందరితో మంచిగానే మాట్లాడతాను. సో బేసికలీ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను మంచిగా ఉండడం, గుడ్ గా ఉండడము. ఫ్రెండ్స్ advantage మోసం అంటే ఎలా? చేస్తున్నారు, ఫ్రెండ్సే మోసం చేస్తున్నారు. ప్రతి మోసం వేరు, ఫ్రెండ్స్ మన మన దగ్గర చేసేది చాలా వేరు. అది ఎక్కువ బాధ అని అనిపిస్తుంది. నేను అందరినీ చూసేసాను. ఇంకా నాకు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా కొట్టినా తగలదు. హార్డ్ అయిపోయింది హార్ట్. ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నావా? నేను వదిలేస్తున్నా. నేను చెప్పాను కదా, టైం విల్ గివ్ ద అది గుడ్ ఓకే, క్లారిటీ. అది ఓకే, I బట్ ఆ don't- టైం కి మనం సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అందుకే ఐ రిమూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు సరౌండ్ విత్ దట్ పీపుల్. నేను వాళ్ళతో ఉండొద్దు, ఓకే, తీసేస్తున్నా నన్ను, నేను ఉండలేకపోతున్నా. కొన్నిసార్లు మనం ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు మనం ఇవ్వలేము. బేసికలీ ఇప్పుడు